అందరికీ వందనాలమ్మా. మరి యేసు ప్రభువారు సిలువలో మన కోసము ఆయన ప్రాణత్యాగం చేసి ఉండగా, ఆయన రక్తంతో మనల్ని పరిశుద్ధపరచి అపవాది బంధకములో నుంచి మనల్ని విడిపించి మనకు స్వేచ్ఛను దయచేసి నిత్యరాజ్య వారసత్వాన్ని దయచేసిన ప్రతి విధమైనటువంటి ప్రేమను బట్టి, అలాగే మన కొరకు ఆయన ఇంకనూ వేచి చూస్తున్న విధానమును మనము పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాము. మొదటిగా చూడండి అమ్మ, రోమా పత్రిక. మనం ఎలా ఉండాలి అనేది చూడండి. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చూడండమ్మా. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఇక్కడ మనం ఎలా ఉండాలి అనేది చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించచ్చు అంటే నిరీక్షణ యందు మనం ఏం చేయాలమ్మా? సంతోషించాలి. శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమ యందు ఎలా ఉండాలి? మనం ఓర్పు కలిగిన వారమై ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారమై ఉండాలి. ఏ రీతిగా అంటే బాగా ఆలోచించండి. మనము ఈ భూమి మీదకి వచ్చింది అంటే మనం పుట్టిన రోజున నుంచి చూస్తే కనుక, పుట్టిన క్షణం నుండి చూస్తే కనుక మనము ఎన్ని సంవత్సరాలకి దేవుళ్ళకి వచ్చామమ్మా? ఒక్కొక్కరం లెక్కేసుకుంటే తక్కువలో తక్కువ మన వయసు, మనకు ఊహ తెలిసిన తర్వాత మన వయసు 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసులో మనం ఉన్నప్పుడు కనీసం 20 ఏళ్ళ తర్వాత దేవుళ్ళకి వచ్చిన వాళ్ళమే కదా మనం. అవునా కదా? అవునా కదమ్మా? తక్కువలో తక్కువ 20 సంవత్సరాల ఈడు కలిగిన తర్వాత దేవుళ్ళకి వచ్చిన వారు. యేసు ప్రభు వారు మన నిమిత్తము ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడా లేదా? ఏమా నిరీక్షణ కలిగి ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు నన్ను తీసుకుంటే నేను 15వ ఏట బాప్తీసం తీసుకున్నా కూడా 30వ ఏట దేవుళ్ళకి వచ్చాను. అంటే నా కోసం ఆయన ఎన్ని సంవత్సరాల నిరీక్షణ? 30 సంవత్సరాల నిరీక్షణ నేను భూమి మీదకి వచ్చాక. ఓకేనా? మరి ఆలోచించండి, మనము ఏదైనా ఒక విషయమై మనము వేచి ఉండవలసి వస్తే ఎంతసేపు వెయిట్ చేస్తాం? ఒక రోజంతా ఒక దాని గురించి వెయిట్ చేస్తామా? 2 రోజులు? చాలా ముఖ్యమైనదైతే కనుక చాలా ఎదురు చూస్తాం, చాలా వెయిట్ చేస్తాం, ప్రయత్నం చేస్తాం. అవునా కదా? కానీ సంవత్సరాలు నిరీక్షిస్తామా? సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉంటావా? ఈ రోజన్నా మారతాడేమో, నన్ను గుర్తెరుగుతాడేమో అని దేవుని యేసు ప్రభు వారి యొక్క నిరీక్షణ ఏ రీతిగా కలిగిందో చూడండి. నిరీక్షణ కలిగిన వారే ఆయన సంతోషించాడు. ఎందుకంటే ఆ నిరీక్షణ ఏమైంది? ఒకనాడు నా బిడ్డ నాలోకి వస్తాడు, ఆ సంతోషాన్ని చూస్తూ ఉన్నాడు. మరి మనం కూడా క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉండాలి. మళ్ళా నిరీక్షణ ఉంటుందా? మనం ఈరోజు ప్రార్థన చేసుకుంటే రేపటికి జరిగిపోవాలా? ఇప్పుడు ప్రార్థన చేస్తే 10 నిమిషాల్లో జరిగిపోవాలా? చాలా మంది దేవుళ్ళలోకి వచ్చి మరలా తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు. వాళ్ళు చెప్పే మాట ఒకటే, మాకేమి వరగల, మాకేం ఉపయోగం. ఏంటి ఉపయోగం కోసం మనం దేవుళ్ళకి వస్తున్నామా? యేసయ్యకి ఏ ఉపయోగం అని నీ వలన ఆయన ప్రాణత్యాగం చేశాడు. నీ వల్ల ఏ ఉపయోగం అని ఆయన రక్తం కార్చాడు. నీ వల్ల ఏ ఉపయోగం అని నీ కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు. నీ వల్ల ఏ ఉపయోగం అని నీ కొరకు శ్రమని అనుభవించాడు. అమ్మా, అసలు ఏ సంతోషం ఉంది నీ వల్ల, నా వల్ల, మన వల్ల దేవునికి? లేదు కదా? అయినా కూడా నా బిడ్డ అగ్నిలో కాలిపోవుట కంటే నా తండ్రి సన్నిధిన సంతోషంగా ఉండాలని ఆయన
ఆ సంతోషాన్ని పరిపూర్ణం చేసుకున్నట్టుకు నిరీక్షణ కలిగిన వాడై మన కోసం ఇంకనూ వేచి ఉంటున్నాడు. ఇంకను మనం అనుకోవచ్చు, మనం దేవుళ్ళో ఉన్నాం అనుకుంటున్నాం. మనం ఎంతవరకు మనం దేవుళ్ళో ఉన్నాము? నిజంగా దేవుళ్ళో ఉన్నాం మనం నిజంగా ఉన్నాం దేవుళ్ళో? ఉండి ఉంటాం అనుకుందాం. ఎంత ఉండి ఉంటాం? ఒక 50-50 ఉంటామేమో. కాబట్టి మనల్ని పరిశీలించుకోవాలి. మనం దేవుళ్ళో ఎంత పరిపూర్ణమైనటువంటి విధానాన్ని కలిగి ఉన్నాము. ఆయన నిరీక్షణకు మన నిరీక్షణ సాటి అయినదై ఉంటుందా ఆలోచించాలి. అలాగే మనం ఎలా ఉండాలంటే, మనం కూడా నిరీక్షణ గలవారమై సంతోషించుచు శ్రమయందు ఓర్పు కలిగిన వారుగా ఉండాలి. శ్రమ వస్తే ఓర్చుకోలేని వారుగా మనం ఉండకూడదు. శ్రమ వస్తే మనం ఇంకా కంగారు పడిపోయేవారుగా ఉండకూడదు. శ్రమ వస్తే భయపడిపోయేవారుగా ఉండకూడదు. నిదానించాల. అర్థమైందా? ఓర్పు కలిగి ఉండాల. అలాగే ప్రార్థన యందు ఎలా ఉండాలి? పట్టుదల కలిగిన వారమై ఉండాలి. అందుకే యేసు ప్రభు వారు చెప్తారు శిష్యులతో, మెలకువ కలిగి ప్రార్థించండి. ఎందుకు? మీరు శోధనలోకి ప్రవేశించకుండా ఉండునట్లు. అర్థమైందా? కాబట్టి మనం కూడా ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రార్థించడం అంటే అడగటం. సిలువలో ఉన్నటువంటి రెండవ ఆయన ఏమడిగాడు? ఏమని ప్రార్థించాడు? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని. వెంటనే యేసయ్య ఏం ఇచ్చేశాడు? ఆయనకి నిత్యరాజ్యాన్ని ఇచ్చేశాడు. ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారుగా మనం ఉండాలి. ఆ ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థన వలె ఆ పాత్రలోకి చేరే విధంగాను, ఆ ధూపదీప నైవేద్యాలతో దేవుని యొక్క సన్నిధిని చేరే విధంగాను మనం ఉండాలి. అర్థమవుతుందా? అప్పుడు మనం పరిపూర్ణమైనటువంటి సమస్తాన్ని కలిగిన వారుగా మనం ఉంటూ ఉంటాం. అలాగే చూడండమ్మా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు చూడండమ్మా. దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరిలోను, ప్రయాసంలోను, జాగరములోను, ఉపవాసములోను మిగులు ఓర్పు గలవారమై 5 నుండి పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన, నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యం చెప్పుట వలన, దేవుని బలము వలన, కుడి ఎడముల నీతి ఆయుధములు కలిగి, ఘనత వలన, సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులై ఉండి అన్ని స్థితుల్లో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము. చాలు. ఇక్కడ మనం గమనిస్తే 4 నుంచి చదువుతా చూడమ్మా. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములోను, జాగారములలోను, ఉపవాసములలోను మిగులు ఓర్పు గలవారమై. మనకు శ్రమ కలగచ్చు, అర్థమైందా? అలాగే ఇబ్బందులు కలగచ్చు, ఇరుకులు కలగచ్చు, ఒకవేళ దెబ్బలు కలగచ్చు. ఇంకా వీళ్ళైతే చెరసాల్లో ఉన్నారు, అల్లర్ల పాలైపోయి ఉన్నారు. ఎందు విషయమైనా సరే ఎలాంటి ఓర్పు కలిగిన అన్నిట్లో కూడా సిద్ధపడి ఉండాలి. క్రైస్తవ జీవితము అంటే ఆనందంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా మనము స్వేచ్ఛగా గాల్లో తేలినట్టు ఉంటామని కాదు అర్థం. క్రీస్తు నందు మనము శ్రమపడుటకు పిలువబడితిమి, క్రీస్తు నందు ఆయన ఆదరణను పొందుకొనుటకు పిలువబడితిమి. అర్థమైందా? ఆ ఆదరణ కొరకు మనం బంగారం వలె ఉందామనుకుంటున్నామా, లేకపోతే ఉత్త రాయి వలె ఉందామనుకుంటున్నామా? బంగారం వలె ఉండాలంటే ఎలా ఉండాలి? ఏమా, కుటుము వేయబడాలి, నలుగొట్టబడాలి, మలచబడాలి, వంచబడాలి. ఇన్ని ఉంటాయి. కానీ విలువ తగ్గుద్దా? విలువ తగ్గదు. ఇంకా ఆ యొక్క ఆభరణానికి కలిగినటువంటి ఆ యొక్క విలువను బట్టి, ధరించే వారిని బట్టి కూడా ఇంకా మహిమ కలుగుతుంది.
మరి నీ దేవునికి నీవు ఆభరణముగా మార్చబడాలి అంటే గనుక, ఆభరణముగా మలచబడాలి అంటే గనుక నీవు ఎలా ఉండాలి ఆలోచించుకోవాలి. చిన్నపాటి శ్రమ వస్తే, చిన్నపాటి కష్టం వస్తే, చిన్నపాటి ఇబ్బంది కలిగితే మనము దేవుణ్ణి దూరంగా వెళ్ళిపోతాం. దేవుడి నుండి అసలు ఆయన ఉన్నాడా అని కూడా ప్రశ్న వేస్తాం. దేవుడు నిజంగా నా ప్రార్థన వింటున్నాడా, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే నాకెందుకు ఇలా ఉంటది అనే ప్రతి విధమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటాం. కాబట్టి మనం అలా ఉండకూడదు. ఆలోచించే విధానంలోనూ, నడిచే నడకలోనూ, ఆయన్ని అనుసరించే ప్రతి విధమైన విధానంలో కూడా మనము సమస్త విధముల యందు కూడా, శ్రమల యందును, కష్టము యందును, బాధల యందును కూడా వాటన్నిటిని కూడా ఓర్చుకునేవారుగా మనం ఉండాలి. అంతేగాని ఇవన్నీ కలిగినాయి కాబట్టి నన్ను దేవుడు విడిచిపెట్టేశాడు కాదు. ఇవన్నీ నీకు కలిగినాయి అంటే ఇంకా నీ యందు దేవుడు ఎంత శక్తిని పోతున్నాడో అర్థం చేసుకోవాలి. అర్థమైందమ్మా? కాబట్టి చూడండి, ఇంకా పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, కుడి ఎడమల నీతి అనే ఆయుధాన్ని కలిగి మనం ఉండాలి. ఇక ఘనతలను సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకోవాలి. మనల్ని మనమే మెప్పించుకునేవారుగా ఉండాలి. అర్థమైందా? మనం ఎవరన్నా బాగా మంచి పనులు చేస్తే మనం ఏం చేస్తాం? మెచ్చుకుంటాం లేదా? ఇప్పుడు బాగా కష్టపడిపోయారు అనుకోండమ్మా, చాలా కష్టపడ్డావమ్మా అని చెప్పి మనం వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం. అవునా? మరి అసలు మనల్ని మనం ఎప్పుడన్నా మెచ్చుకున్నామా? మెప్పుకు తగిన వారుగా మనం ఉన్నామా? మనం ఉండాలా? మనం ఏ రీతిగా అయితే ఓర్పు కలిగిన వారుగా మనం ఉంటున్నామో ఇంకా అదే విధంగా మనం ఎలా ఉండాలంటున్నారు? పవిత్రతగా ఉండాలి. ఎందుకంటే సిలువలో ఉన్నటువంటి రెండవ ఆయన ఇవన్నీ కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన పవిత్రుడయ్యాడు కాబట్టి, క్రీస్తుని ధరించుకున్నాడు కాబట్టి, ఆయన ఆ శ్రమను అనుభవించాడు కాబట్టి, సమస్తమును ఒప్పుకున్నాడు కాబట్టి ఆయనకు నిత్యరాజ్య వారసత్వం లభించింది. కాబట్టి మనం కూడా పవిత్రత కలిగిన వారుగా ఉండాలి, జ్ఞానవంతమైన వారుగా ఉండాలి, దీర్ఘశాంతము కలిగిన వారుగా ఉండాలి, దయ కలిగిన వారుగా ఉండాలి, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమను కలిగిన వారుగా ఉండాలి, సత్యవాక్యము చెప్పుట వలన దేవుని వాక్యము ఏ రీతిగా ఉన్నదో ఆ రీతిగా మనము ప్రచురపరిచే విధానమును కలిగిన వారుగా మనం ఉంటూ, ఇంకా దేవుని బలము వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఎలా ఉండాలి? ఇంకా ఘనత వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. ఎవరి చేత మెప్పించుకోవాలి మనం? దేవుని చేత. బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు మెచ్చుకునే విధంగా మనల్ని మనమే మెప్పించుకునే విధంగా ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి విధమైన విధానాన్ని మనము జాగ్రత్తగా చూసుకుంటూ మనము ఏ రీతిగా ఉన్నాము, ఏ విధానాన్ని కలిగి ఉన్నాము, క్రైస్తవులము అని పిలిపించుకుంటూ క్రైస్తవేతరులుగా ఉన్నామా, క్రీస్తుని నమ్ముకొని ఉన్నామా, క్రీస్తుని అమ్ముకొని ఉన్నామా, ప్రైజ్ ద లార్డ్ అంటున్నామా, ప్రైజ్ ద లార్డ్ అంటున్నామా ఆలోచించుకోవాలి. దేవునిలో ఎదుగుచున్నాము అనే మాట కన్నా ఎదిగాము అనే మాట ఎంతో గొప్పగా ఉంది. ఆ గొప్ప మెప్పు దేవుడు అనాల. మన యొక్క క్రియలు, మన యొక్క ఓర్పు, మన యొక్క ప్రేమ, మన యొక్క దయ, మన యొక్క దీర్ఘశాంతము,
మన యొక్క పవిత్రత, మన యొక్క జ్ఞానము, మన యొక్క వివేకము, ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నప్పుడు దేవుని చేత మెప్పు పొందుకునేవారుగా మనం ఉన్నప్పుడు నిజంగా దేవుడు సంతోషంగా అనడమ్మ, బలా నమ్మకమైన మంచి దాసుడా అని అంద. ఆ సిలువలో ఉన్నటువంటి రెండవ అతని వలన ఎంత సంతోషించుంటాడు దేవుడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నీతో నిశ్చయంగా చెప్తున్నానని ఆయన ఎంత ఆనందంతో ఆ మాట చెప్పుంటాడు. కాబట్టి ఆ మాటకు మనం కూడా అర్హత కలిగిన వారుగా ఉంటూ యేసయ్య నిరీక్షణకు తగినటువంటి సంతోషాన్ని ఇచ్చేవారుగా మనం ఉంటూ ఆయనలో ఎదుగుచూ ఫలించుచు అనేకులకి దేవుని యొక్క బిడ్డలుగాను దేవుని యొక్క సాక్షులుగాను మనం ఉండాలని, ఆ రీతిగా మనం ఉండుటకై విశాలిన జ్ఞానమును దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు మాకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్. అందరికీ